ఈరోజు అనంతపురం సోములదొడ్డి నందు గోకులాష్టమి సర్వ సుందరంగా తిలకించడం జరిగింది. గోకులాష్టమి సందర్భంగా ప్లస్ దసవాళ్ళగా ఉన్నప్పుడు ముందు ఏం సార్ ఎక్కడున్నారు ఈరోజు బందోబస్తు? ఇస్కాన్ టెంపుల్. అవునా, అనంతపురంలా? యా 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 ఎందుకు గోకులాష్టమి సందర్భంగా బందోబస్తు చేస్తున్నారు? థ్యాంక్ యూ. భగవద్గీతలో చెప్తాడు, నీకు ఏ బాడీ కావాలి ఏమవుతా చెప్పు, నీకు నెక్స్ట్ బాడీ ఏం కావాలి చెప్పు. మమ్మల్ని అంటారు నాకు మాంసం అంటే చాలా ఇష్టం కాదు, ఎక్కడికి చెప్తాను. హరే కృష్ణ. ఉమ్మడి అనంతపురం జిల్లా అలాగే ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా అనంతపురం ఇస్కాన్ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అనంతపురం ఇస్కాన్ రాధా పార్థసారథి మందిరంలో 26వ తారీఖు సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉదయం 4:30 మంగళహారతితో ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటలకి ఆయనకి అభిషేకం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటలకి 5 గంటలకి ఉత్తోత్సవం ఉంటుంది. 6 గంటలకి తెప్పోత్సవం ఉంటుంది. రాత్రి 11 గంటలకి ఆయనకి అభిషేక సేవ ఉంటుంది. అలాగే అర్ధరాత్రి 12 గంటలకి ఆయనకి పుష్పాభిషేకం ఉంటుంది. సో ఇలాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా రాధా పార్థసారథికి వేడుకలు నిర్వహించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే 27వ తారీఖున ఇస్కాన్ వ్యవస్థాపకులైనటువంటి స్వామి ప్రభుపాదుల గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకి మధ్యాహ్నం 11 గంటలకు అభిషేకం ఉంటుంది. కనుక అనంతపురం, ఉమ్మడి అనంతపురం అలాగే ఇతరత్ర ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా రాధా పార్థసారథి మందిరానికి ఇచ్చేసి 26వ తారీఖు సోమవారం నాడు రాధా పార్థసారథి యొక్క జన్మదినం అంటే కృష్ణుడి యొక్క జన్మాష్టమి సందర్భంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి మేము కోరుకుంటూ, సో అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి రాధాకృష్ణుడు అనుగ్రహం పొందాలని చెప్పి, రాధాకృష్ణ దర్శనం చేసుకోవాలని చెప్పి మేము అనంతపురం మందిరం తరపున కోరుతున్నాం. హరే కృష్ణ.